హలో గైస్, నేనైతే ఇవాళ వడ అయితే చేయబోతున్నాను. వడకైతే పిండి అయితే కలుపుకున్నాను. కలుపుకున్న వడపిండి అయితే ఇప్పుడైతే ఎత్తుకోవాలి. మినపప్పు పిండి అయితే పొయ్యి కాడికి అయితే ఎత్తుకోవాలి. పొయ్యి కాడికి ఎత్తుకుపోయిన తర్వాత అక్కడ పెట్టుకునేసిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం అయితే నూనె అయితే హీట్ చేయాలి. నూనె అయితే హీట్ అవుతుంది. ఇప్పుడైతే ఆ నూనె అయితే బాగా హీట్ అయిన తర్వాత మనమైతే వడ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే నేనైతే వడ అనేది స్టార్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే వడలు వేసేసాను. ఒక 5 వడలు అయితే వేసేసాను. అవి అయితే బాగా హీట్ అవ్వాలి. ఆ హీట్ అయిన తర్వాత గెంటితో ఇట్లయితే దించాలి. ఇప్పుడైతే వడలు అయితే హీట్ అవుతున్నాయి. గెంటితో ఆ విధంగా అనాలి. నూనె అయితే బాగానే హీట్ అయింది. తొందరగానే అవైతే మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఆ గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు అయితే ఆ వడ అయితే మనం అయితే తీసేయాలి. ఇప్పుడైతే ఇంకో వడ అయితే వేస్తాను. మామూలుగా రౌండ్ చుట్టేసి దానికైతే మధ్యలో హోల్ ఒకటి పెట్టేసి ఆ వడ అయితే వేయాలి. దాన్నే వడ అంటారు. ఇప్పుడైతే నూనె అయితే బాగా కాలుతూ ఉంది చూడండి మీరు. ఎప్పుడైతే వడ అయితే ఇంకోటి వేస్తున్నాను. ఆ వడ అయితే ఇంకోటి వేసేసిన తర్వాత అయితే మనం అయితే కాసేపు అలా ఉండాలి. ఇంకో వాయి అయితే వేస్తున్నాను. ఆ వాయి అయితే ఒక దానికైతే పిండి బాగా రౌండ్ చేసి మధ్యలో హోల్ పెట్టేశాను. ఇంకోటి కూడా వేసేసాను. అయితే రెండు చూడండి బాగా ఉడికి పైకి తేలే కదా. ఈ నూనె హీట్గా ఉంది కదా. నూనె హీట్ అయిన తర్వాత రౌండ్గా తయారు అయితే బాగా దాన్ని మనం కాసేపు అట్టా ఇట్టా తిప్పాలి. తిప్పుతామని చూడండి. సైడ్ అయితే ఉడుకుంటుంది కదా, సైడ్ కూడా ఉడకాలి. అందువల్ల అయితే దాంట్లో వడలు ఏమేమి వేసుకోవాలంటే తర్వాత మామూలుగా పిండి, కరుంపాకు, మామూలుగా చూడు అన్ని ఆకులు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇంకో వాయి కూడా వేసేసిన తర్వాత మామూలుగా ఒక రైతు వడ అయితే వేసాను. ఇంకో వడ కూడా అయితే వేయాలి. ఇప్పుడైతే ఇంకో వడ వేస్తాను. తేలుతా ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి ఇంకో వడ కూడా వేసేసాను. అయితే ఈ రెండు హీట్ అవుతాయి. ఆ హీట్ అయిన తర్వాత అయితే వడల్ని ఇప్పుడు తిప్పాలి. తిప్పుకోవాలి. అయితే అదిగో చూడండి అదైతే తర్వాత మనం వాటిలన్నిటిని దించుకోవాలి. ఆ దించుకున్న తర్వాత అయితే మనం అయితే అన్ని ఒక దాంట్లో తీసుకుని ఒక గిన్నెలో దెబ్బలో తీసుకొని ఆ దెబ్బలో తీసుకున్న తర్వాత మనం అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ ప్లేట్లో వేసుకొని మనం వేసుకోవాలి. ఆ చికెన్ పులుసు కూడా వాసన గమాలిస్తుంది. ఇప్పుడైతే నేను దాన్ని టేస్ట్ చేయాలనుకుంటున్నాను. కొద్దిగా వేసుకునేసాను. అయితే సూపర్గా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఛానల్.